మన రాజ్యాంగం ప్రకారంగానే మనమందరూ పని చేయాలి. రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ అధిగమిస్తూ పని చేయడానికి వీలు లేదు. అది మాత్రం మాకు అవకాశం మా పెద్దలు కూడా ఎన్డీఏ ప్రభుత్వము ప్రధానమంత్రి గారు ఇది హోమ్ మినిస్ట్రీలో వస్తుంది కనుక హోమ్ మినిస్ట్రీలో అలాగే మా ముఖ్యమంత్రి ప్రస్తుతం చంద్రబాబు నాయుడు ఆయనతో కన్సల్ట్ చేసేటప్పుడు నా పేరు సజెస్ట్ చేయడము వారు అంగీకరించడము ఇదంతా మాకు ఆనందంగా ఉంది. మేమంటే ఎప్పుడు ఏ అవకాశం వెనక నేను పరిగెత్తలేదు, కానీ అవకాశాలు వచ్చేటప్పుడు బాధ్యత కూడా లేకుండా విస్మరించడము వద్దని నేను అనలేదు. మేము ఎప్పుడో సాయశక్తి మా దేశం కోసం మేము పని చేయడానికి ఇంకోసారి అవకాశం మాకు లభించడం మాకు ఆనందకరమైన విషయం. మాకు మా జీవితంలో మంచి చెడ్డలంతాలో సహకరించిన నా సతీమణి కూడా, అంటే ఒక చోట నేను భార్య అంటే నన్ను కరెక్ట్ చేస్తారు, భార్య కాదు ధర్మ పత్ని అన్న. అది ఒక గుడిలో వెళ్ళేటప్పుడు మాకు కూడా ధర్మం వైపు నడాలని నడిపించి ప్రోత్సహించే కుటుంబాన్ని ఆ దేవుడు మాకు అందించడము మా అదృష్టమని నేను భావిస్తా ఉన్నా. చాలా మంది మిత్రులు వారు గుడ్ విషెస్, వయసులో ఉన్న పెద్దలు, ఇప్పుడు ఆయన ఉన్న 90 సంవత్సరాలు, ఆయన వారి ఆశీర్వాదము అదంతా కూడా మాకు అందడము మాకు ఆనందంగా ఉంది. మాకంటే తక్కువ ఉన్న వయసులో పెద్దలందరూ మా గుడ్ విషెస్ తెలియపరించడం, దాంట్లో ప్రజాప్రతినిధులు ఉన్నారు, మిత్రులు ఉన్నారు, కలిసి పని చేసే వాళ్ళు ఉన్నారు. కొందరైతే వారు కొంచెం ఇబ్బంది గురి అయ్యారు రాజ్యాంగ వ్యతిరేకంగా, ఎందుకైతే వారు మన క్యాజువాలిటీ లిస్ట్ లో నాలాగా కొందరు ఉన్నారు. సో వారు ఆ క్యాజువాలిటీ లిస్ట్ లో ఉన్న వాళ్ళు కూడా మాకు కాంటాక్ట్ చేసి మనకి విషెస్ చెప్పడము మాకు చాలా ఆనందంగా ఉంది. మన తెలుగు వాళ్ళు ప్రైడ్ ఇప్పుడు పెంచే బాధ్యత కొంచెం పెరిగినట్లు అనిపిస్తా ఉంది. ఎందుకైతే తెలుగు వాళ్ళు మంచి వాళ్ళని, సౌమ్యులని ఈ దేశంలో ఒక ప్రతిష్ట తెచ్చుకున్నవాడు. మన దేశం ఒకటే కాదు, అంతర్జాతీయ స్థాయిలో కూడా తెలుగు వాళ్ళు చాలా మంది వారు పేరు ప్రతిష్టలు తెచ్చారు. ఆ పేర్లు ప్రతిష్టలు తీసుకురాగలుగుతామా లేదా తెలియదు, కానీ ఉన్న పేరు జారకంటా ఉంచడానికి మా పూర్తి ప్రయత్నాలు ఉంటాయని నేను మీ ద్వారా అందరికీ తెలియపరుస్తూ, సహకరించిన ప్రతి ఒక్కరు, ఇప్పుడు రాజకీయ అపాయింట్మెంట్ అయినా మేము రాజకీయానికి, యాక్టివ్ రాజకీయానికి కాస్త దూరం ఉండవలసి వస్తుంది. అంటే ఇన్ని దశాబ్దాలు రాజకీయం ఉన్న ఆ రాజకీయం దురదపోదు, అది ఉండునే ఉంటుంది జీవితంలో. అయితే దాన్ని ఒక కంట్రోల్లో పెట్టి మనం ముందు వెళ్ళవలసి ఉంటుంది, దేశహితాన్ని ముందు పెట్టవలసి ఉంటుంది. అది కూడా మన తెలుగు వాళ్ళే సంస్కృతి. అది ఏ దేశం ఎక్కినా, ఎందు కాలెడినా, ఏ గద్దె ఎక్కినా, ఎవరెదురైనా పొగడ రాగి తల్లి భూమి భారతిని. మళ్ళీ ఏమన్నా, నిల్పరా మీ జాతి నిండు గౌరవం, అందరు నిండు గౌరవం నిలబెట్టడానికి సాయశక్తులు కృషి చేస్తామని మీ ద్వారా అందరికీ తెలియపరుస్తూ, సహకరించిన ప్రతి ఒక్కరికి మా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మేము ఈ కొత్త అసైన్మెంట్కి ఎదురు చూస్తూ ఉన్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.